శ్రమలన్నిటిలో కూడా దేవునిలో నిలిచి ఉండి గొప్ప ఆశీర్వాదాన్ని యోబు భక్తుడు పొందుకున్నాడు. రెట్టింపు ఆశీర్వాదము నీ కారకుడయ్యాడు యోబు భక్తుడు. నిజంగా ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, శోధనలైనా, శ్రమలైనా, ఇబ్బందులైనా, అవమానాలైనా, నిందలైనా ఇలాగే ఉంచే దేవుడు ఎంత మాత్రము కాదండి. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చేటువంటి గొప్ప దేవుడు, నిందకు ప్రతిగా ఆనంద తైలముతో మనల్ని అభిషేకించేటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉందాం. ఈరోజు మనం కూడా చెప్తాం, దేవా మాకు శోధనలైనా, శ్రమలైనా, ఇబ్బందులైనా, అవమానమైన, నిందలైనా నిన్ను స్తుతించడం మేము ఆపమయ్యా. నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు, మమ్మల్ని నడిపిస్తావయ్యా. నువ్వు ఎలా నడిపిస్తే మేము అలా నడుస్తామయ్యా. అలా ఉంటేనే మన జీవితాలకి ఎంతో ధన్యత, ఎంతో ఆశీర్వాదం. ఉదయకాల సమయంలో ఆయన పాదాలు చెందుకొచ్చిన మన అందరం కూడా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతికైనా నీ కోసమేనయ్యా మేము అని నిన్ను మనసుతో హృదయపూర్వకంగా ఆరాధిద్దామని